హాయ్ హలో హౌ ఆర్ యూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లర్న్ ఇంగ్లీష్ విత్ మిస్ నేహ. ఈరోజు ఏపీ ఇంటర్మీడియట్కి సంబంధించిన ఆర్టికల్స్ టాపిక్లో ఎక్సర్సైజ్ని మనం డిస్కస్ చేసుకున్నాం. ఆల్రెడీ మన ఛానల్లో ఆర్టికల్కి సంబంధించిన ఫండమెంటల్స్ ఆఫ్ ఆర్టికల్స్, టైప్స్, యూసేజ్ అండ్ ఒమిషన్ ఆఫ్ ఆర్టికల్స్ గురించి వీడియో అయితే చేయడం జరిగింది. మీరు దాన్ని వాచ్ చేస్తే కనుక ఓన్గా మీరు ఆన్సర్స్ని ఫైండ్ అవుట్ చేయడానికి యూజ్ అవుతుంది. ఇది ఇంటర్మీడియట్ క్వశ్చన్ పేపర్లో సెక్షన్ సిలో రోమన్ నెంబర్ 11లో మీకు దీనికి సంబంధించిన క్వశ్చన్స్ అనేవి ఒక 6 ఇస్తారు. 6 into half 3 మార్క్స్ అన్నమాట. ఈరోజైతే మనం ఆర్టికల్స్కి సంబంధించిన టెక్స్టువల్ ఎక్సర్సైజెస్ మెయిన్ ఎక్సర్సైజ్ని ప్రాక్టీస్ చేద్దాం. ఇంటర్మీడియట్ టెక్స్ట్ బుక్లో ఆర్టికల్స్ అనే టాపిక్ పేజ్ నెంబర్ 125 to 134 వరకు ఉంటుంది. సో ఫస్ట్ సెంటెన్స్ చూసుకుంటే కనుక మనకి ఇలా అడుగుతాడు ఎగ్జామినేషన్లో, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ విత్ ఏ అండ్ డి నో ఆర్టికల్ అని. సో ఏ అయితే ఏ, యాన్ అయితే యాన్, డి అయితే డి, నో ఆర్టికల్ అయితే నో ఆర్టికల్ అని రాయాలి. సో అప్పుడే మీకు మార్క్స్ అనేవి పడతాయి. సౌండ్ని బేస్ చేసుకునే ఇండెఫినైట్ ఆర్టికల్స్ అనేవి ఉంటాయి. సో ఫస్ట్ సెంటెన్స్ చూసుకుంటే కనుక జాను ఈజ్ ఈటింగ్ డాష్ ఐస్ క్రీమ్. ఇక్కడ సింగులర్ కౌంటబుల్ నుండి వస్తుంది. సో మనకి ఇక్కడ ఆర్టికల్ ఏమొస్తుందంటే యాన్ అనేది వస్తుంది. జాను ఈజ్ ఈటింగ్ యాన్ ఐస్ క్రీమ్. నెక్స్ట్ సెంటెన్స్ చూసుకుంటే You said that he was dash well-known player. సో ఇక్కడ ప్లేయర్ సింగులర్ కౌంటబుల్ నౌన్ అన్నమాట. సో ఒక వ్యక్తి గురించి చెప్తున్నాం మనం. అండ్ వెల్ నోన్ దగ్గరకు వచ్చేటప్పటికి ఇక్కడ సౌండ్ డబ్ల్యూ అనేది కాన్సోనెంట్ సౌండ్తో వచ్చింది, వా సౌండ్తో. సో ఇక్కడ ఆర్టికల్ వచ్చేటప్పటికి ఏ అనేది మనం యూజ్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ తీసుకుంటే కనుక మనం డాష్ షుగర్ ఇజంట్ గుడ్ ఫర్ హెల్త్ అన్నాడు. ఇక్కడ షుగర్ అనేది మనకి అన్కౌంటబుల్ నౌన్గా ఉంది. దీనికి ఎలాంటి ఆర్టికల్ అనేది మనం యూజ్ చేయం. సో ఆన్సర్ ఏంటంటే నో ఆర్టికల్ అనేది రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఫోర్త్ సెంటెన్స్ మనం చూసుకుంటే కనుక వుడ్ యు లైక్ డాష్ ఆరెంజ్ ఆర్ ఏ బనానా. ఇక్కడ లెటరు ఓవెలే, సౌండ్ కూడా ఓవెలే. కొన్నిసార్లు మనకి లెటర్ ఓవెల్లో ఉంటుంది, సౌండ్ కాన్సనెంట్లో ఉంటుంది, లైక్ యూరోపియన్ యూనియన్ లైక్ దట్. కానీ ఇక్కడ లెటర్ ఓవెలే, సౌండ్ కూడా ఓవెలే కాబట్టి యాన్ అనే ఆర్టికల్ అనేది యూజ్ చేస్తాం. సో ఆన్సర్ ఈస్ వుడ్ యూ లైక్ అన్ ఆరెంజ్ ఆర్ ఏ బనానా. నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్ చూసుకుంటే కనుక అమృత వాంట్స్ టు బీ డాష్ జర్నలిస్ట్ ఆఫ్టర్ స్టడీస్. ఇక్కడ అమృత గురించి చెప్తున్నాము. అమృత బేస్ చేసుకుని జర్నలిస్ట్ అనేది ఇక్కడ మనకి సింగులర్లోనే తీసుకుంటున్నాం కాబట్టి ఒక జర్నలిస్ట్. సో ఇక్కడ సౌండ్ వచ్చేటప్పటికి కాన్సోనెంట్ సౌండ్ ఉంది, లెటర్ కూడా కాన్సోనెంట్ లెటర్. ఆన్సర్ ఈజ్ ఏ. సిక్స్త్ సెంటెన్స్ తీసుకుంటే కనుక మనం డాష్ ఐడియా కెన్ చేంజ్ యువర్ లైఫ్. ఇక్కడ సౌండ్ వచ్చేటప్పటికి ఐ సౌండ్ అనేది ఓవెల్ సౌండ్ కాబట్టి ఇక్కడ వచ్చేటప్పటికి ఆన్సర్ ఏమవుతుందంటే యాన్ ఐడియా కెన్ చేంజ్ యువర్ లైఫ్. నెక్స్ట్ సెవెంత్ సెంటెన్స్ చూస్తుంటే వాట్ డాష్ ఇంట్రెస్టింగ్ స్టోరీ. ఇక్కడ ఈ అనే సౌండ్ వస్తుంది, ఓవెల్ సౌండ్ కాబట్టి. సో స్టోరీని బేస్ చేసుకుని సింగులర్లో బేస్డ్ ఆన్ సౌండ్లో యాన్ అనేది వస్తుంది. వాట్ యాన్ ఇంట్రెస్టింగ్ స్టోరీ. వన్ తీసుకుంటే కనుక శ్వేత స్పెండ్స్ మోస్ట్ ఆఫ్ హర్ టైమ్ వాచింగ్ డాష్ టీవీ. సో ఇక్కడ టీవీ అనేది మనం జనరల్ సెన్స్తో చెప్తాం కాబట్టి ఒక ఎంటర్టైన్మెంట్కి సంబంధించింది. ఇక్కడ మనం ఎలాంటి ఆర్టికల్ అనేది బిఫోర్ టీవీ అనేది మనం యూజ్ చేయం. సో ఆన్సర్ ఈజ్ నో ఆర్టికల్.
నెక్స్ట్ సెంటెన్స్, రైట్ యువర్ నేమ్ అట్ డాష్ టాప్ ఆఫ్ ద పేజ్. ఇక్కడ మన ఆర్డినల్ నెంబర్స్ ఫస్ట్, సెకండ్, టాప్, లాస్ట్ ఇట్లా ఈ స్పెసిఫిక్ సెన్స్లో చెప్పినప్పుడు మనం ఆర్టికల్ ది అనేది యూజ్ చేస్తాం. సో ఆన్సర్ ఈస్ రైట్ యువర్ నేమ్ అట్ ద టాప్ ఆఫ్ ద పేజ్. నెక్స్ట్ సెంటెన్స్, డస్ ఎనీవన్ హ్యావ్ డాష్ సెల్ ఫోన్. ఇక్కడ ఎవరికైనా ఉందని సింగులర్లో బేస్ చేసుకుని చెప్తున్నాం ఇక్కడ. సో సెల్ అనేది తీసుకుంటే కనుక మనకి కాన్సోనెంట్ సౌండ్ కాబట్టి ఆన్సర్ ఏమొస్తుందంటే ఆర్టికల్ ఏ అనేది ఇక్కడ మనం యూజ్ చేయాల్సి ఉంటుంది. ఆన్సర్ ఈజ్ డస్ ఎనీవన్ హ్యావ్ సెల్ ఫోన్. నెక్స్ట్ 11th వన్, సీత ఈజ్ లెర్నింగ్ టు ప్లే డాష్ పియానో. ఇది మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్. మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ వచ్చినప్పుడు మనం డెఫినైట్ ఆర్టికల్ అనేది యూజ్ చేస్తాం. డెఫినైట్ ఆర్టికల్ అంటే ది అనమాట. సో ద ఆన్సర్ ఈజ్ ది. సీత ఈజ్ లెర్నింగ్ టు ప్లే పియానో ఆర్ ఎనీ అదర్ ఇన్స్ట్రుమెంట్స్ మనం ప్లే చేస్తుంటే కనుక మనం ది అనే ఆర్టికల్ని మనం ఇక్కడ యూజ్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ 12th వన్, ద స్కై ఈజ్ బ్లూ అండ్ డాష్ సన్ ఈజ్ షైనీ. ఇక్కడ స్పెసిఫిక్ థింగ్స్ అనమాట. ద స్కై అనేది ఒకటే అండ్ సన్ అనేది కూడా స్పెసిఫిక్ థింగ్. సో అలాంటి ద స్కై వచ్చినప్పుడు సన్ ముందు కూడా మనం డెఫినైట్ ఆర్టికల్ డి అనేది యూజ్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్, ఐ నీడ్ టు మేక్ డాష్ ఎమర్జెన్సీ ఫోన్ కాల్. ఒక ఎమర్జెన్సీ ఫోన్ కాల్ని చేయాలనుకుంటున్నారు. సో ఎమర్జెన్సీ ఇక్కడ తీసుకుంటే మనకు ఆ సౌండ్ వస్తుంది. సో కాన్సనెంట్ సౌండ్ కాదు కాబట్టి ఉవెల్ సౌండ్. ఈ అనేది లెటర్, ఉవెల్ లెటర్, బట్ సౌండ్ మేస్ చేసుకుని మనం ఆర్టికల్స్ రాయాలి కాబట్టి సో సౌండ్ వచ్చేటప్పటికి ఆ సౌండ్ వస్తుంది కాబట్టి ఓవెల్ సంబంధించిన సౌండ్ కాబట్టి యాన్ అనే ఆర్టికల్ యూజ్ చేయాల్సి ఉంటుంది. ఫోర్టీన్త్ వన్, ఎక్స్క్యూజ్ మీ వేర్ ఈజ్ డాష్ నియరెస్ట్ బ్యాంక్. సో యాడ్జెక్టివ్ సూపర్లేటివ్లో ఉంటే కనుక ఈఎస్టీ ఇది సూపర్లేటివ్ డిగ్రీలో ఉంటే కనుక మనం ది అనే డెఫినైట్ ఆర్టికల్ని యూజ్ చేస్తాం. సో ద ఆన్సర్ ఈజ్ ఎక్స్క్యూజ్ మీ వేర్ ఈజ్ ద నియరెస్ట్ బ్యాంక్. డాష్ చిల్డ్రన్ లవ్ టు ప్లే. ఇక్కడ జనరల్ సెన్స్లో చెప్తున్నాం మనం. జనరల్ సెన్స్లో వచ్చిన ప్రతిదీ కూడా మనం నో ఆర్టికల్ అనేది యూజ్ చేయాల్సి ఉంటుంది. ప్రాపర్ నౌన్ జనరల్ సెన్స్లో వస్తే కంపల్సరీ మనం నో ఆర్టికల్ అనేది యూజ్ చేయాల్సి ఉంటుంది. 16 June, our apartment is on dash second floor. ఫస్ట్, సెకండ్, లాస్ట్, టాప్ ఇలాంటి వర్డ్స్ అన్నీ వచ్చినప్పుడు మనం ఆర్డినల్ నెంబర్స్లో స్పెసిఫిక్గా చెప్తున్నాం కాబట్టి డెఫినైట్ ఆర్టికల్ డి అనేది యూజ్ చేయాల్సి ఉంటుంది. సో ద ఆన్సర్ ఈజ్ అవర్ అపార్ట్మెంట్ ఈజ్ ఆన్ ద సెకండ్ ఫ్లోర్. నెక్స్ట్ చూసుకుంటే దిస్ వర్క్ కెనాట్ బి డన్ ఇన్ డాష్ డే. ఒక డేలో జరగదు అని. సో ఇక్కడ మనం తీసుకుంటే కనుక నీ డే. సో స్పెసిఫిక్ డే కాదు కాబట్టి సో ఆన్సర్ జనరల్ సెన్స్లో తీసుకుంటాం కాబట్టి స్పెసిఫిక్ డే కాదు కాబట్టి ఇండెఫినైట్ ఆర్టికల్ యూజ్ చేయాలి సౌండ్ని బేస్ చేసుకుని. డే అనేది కాన్సోనెంట్ సౌండ్ కాబట్టి ఆన్సర్ ఈజ్ ఏ డే. నెక్స్ట్ 18th వన్, వాట్ డాష్ మెమరబుల్ డే. సో ఒక డే మెమరబుల్ అది. సో ఇక్కడ స్పెసిఫిక్గా ఏ డే అనేది మెన్షన్ చేయలేదు కాబట్టి సౌండ్ని బేస్ చేసుకుని మెమరబుల్ అనేది ఇక్కడ కాన్సోనెంట్ సౌండ్తో స్టార్ట్ అవుతుంది కాబట్టి ఆన్సర్ ఏమవుతుందంటే వాట్ ఏ మెమరబుల్ డే.
నెక్స్ట్ 19th వన్, డాష్ బ్లైండ్ షుడ్ బి రెస్పెక్టెడ్. ఇక్కడ బ్లైండ్ అనేది కొంతమంది పీపుల్ని తీసుకున్నాం, ఇది యాడ్జెక్టివ్ సెన్స్లో నౌన్గా వచ్చింది కాబట్టి ఈ రిచ్, బ్లైండ్, పూర్ ఇవి కనుక నౌన్గా స్టార్ట్ అయితే కనుక మనం ది డెఫినైట్ ఆర్టికల్ యూజ్ చేస్తాం. ద బ్లైండ్ షుడ్ బి రెస్పెక్టెడ్. ఆన్సర్ ఈజ్ ద. నెక్స్ట్, ఐ సా డాష్ క్యాట్ యు వర్ టాకింగ్ అబౌట్. ఇక్కడ ఒక క్యాట్ని చూశారు, దేని గురించి అయితే మాట్లాడుకున్న ఒకటి స్పెసిఫిక్గా అనేమి ఇక్కడ మెన్షన్ చేయదు, ఒక క్యాట్. సో సింగులర్ సెన్స్లో తీసుకుంటే కనుక సౌండ్ని బేస్ చేసుకుని ఐ సా ఏ క్యాట్ యు ఆర్ టాకింగ్ అబౌట్. 21, ద కంపెనీ ఈజ్ మేకింగ్ డాష్ యాప్ నౌ. ఒక యాప్ తయారు చేయాలనుకుంటున్నారు, సింగులర్ కౌంటబుల్. యాప్ అనేది ఓవెల్ సౌండ్తో స్టార్ట్ అవుతుంది కాబట్టి సో ఆన్సర్ ఈజ్ యాన్. The company is making an app now. Next, dash knowledge is power. నాలెడ్జ్ని మనం abstract nounలో తీసుకుంటాం. abstract noun అంటే which we can't experience through the 5 senses. Which we can't hear, we can't touch, we can't taste and we can't smell. అలాంటి వర్డ్స్ అన్నిటినీ కూడా మనం abstract nounలో తీసుకుంటాము. కైండ్నెస్, ఆనెస్టీ, పేషెన్స్, నాలెడ్జ్, ప్రశ్నటు, పోవర్టీ, సమ్ అదర్ వర్డ్స్ విచ్ వీ కాంట్ ఎక్స్పీరియన్స్. సో ఆ సెన్స్లో కనుక మనం తీసుకున్నప్పుడు నాలెడ్జ్ అనేది abstract noun కాబట్టి మనం ఆన్సర్ ఇక్కడ ఒమిషన్ ఆఫ్ ఆర్టికల్స్లో రూల్ అనమాట ఇది. సో ఆన్సర్ ఏమవుతుందంటే నో ఆర్టికల్. నెక్స్ట్, ఐ డ్రైవ్ డాష్ 4-wheeler ఎవ్రీడే. ఇక్కడ ఒక 4-wheelerని డ్రైవ్ చేస్తున్నాడు. సింగులర్ కౌంటబుల్లో తీసుకుంటే సౌండ్ బేస్ చేసుకుని వస్తే కనుక ఐ డ్రైవ్ 4-wheeler ఎవ్రీడే. నెక్స్ట్ 24, ప్రవీణ్ ఈజ్ డాష్ ఎన్ఎస్ఎస్ వాలంటీర్. ఒక ఎన్ఎస్ఎస్ వాలంటీర్ ప్రవీణ్. ఎన్ అనేది చూడండి, మనం ఇక్కడ చూస్తే కనుక ఎన్ అనేది కాన్సోనెంట్ లెటర్, బట్ సౌండ్ వచ్చేటప్పటికి ఓవెల్ సౌండ్ అనమాట. ఎన్ ఆ సౌండ్ వస్తుంది. సో ఆన్సర్ ఏమవుతుందంటే యాన్ అనేది అవుతుంది. ప్రవీణ్ ఈజ్ యాన్ ఎన్ఎస్ఎస్ వాలంటీర్. నెక్స్ట్ సెంటెన్స్ తీసుకుంటే కనుక ద బెస్ట్ కాఫీ సీడ్స్ ఆర్ గ్రోన్ నియర్ డాష్ ఈక్వేటర్. ఈక్వేటర్ అనే దాని దగ్గరే బెస్ట్ కాఫీ సీడ్స్ అనేవి గ్రో అవుతాయి అన్నాడు ఇక్కడ. సో స్పెసిఫిక్గా చెప్తున్నాడు థింగ్ని. స్పెసిఫిక్గా తీసుకున్నప్పుడు మనం యూజ్ చేయాల్సిన ఈ డెఫినైట్ ఆర్టికల్ ది. ద ఆన్సర్ ఈజ్ ద బెస్ట్ కాఫీ సీడ్స్ ఆర్ గ్రోన్ నియర్ ద ఈక్వేటర్. నెక్స్ట్ వన్, డాష్ ముంబై ఈజ్ ఏ మేజర్ గ్లోబల్ సిటీ. ముంబై అనేది ప్రాపర్ నౌన్. ప్రాపర్ నౌన్స్ ముందు మనం ఎలాంటివి ప్రాపర్ నౌన్స్ ముందు మనం ఆర్టికల్స్ అనేవి యూజ్ చేయం. సో ఆన్సర్ ఏంటంటే నో ఆర్టికల్. నెక్స్ట్ వన్, ద టీచర్ ఈజ్ వెయిటింగ్ ఫర్ డాష్ ఆన్సర్ ఫ్రమ్ ద స్టూడెంట్. ఇక్కడ ఒక ఆన్సర్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఆన్సర్ అనేది వొవెల్ సౌండ్ కాబట్టి ఆన్సర్ వచ్చినప్పుడు వొవెల్ సౌండ్ వచ్చింది కాబట్టి యాన్ అనేది యూజ్ చేస్తాం. ద టీచర్ ఈజ్ వెయిటింగ్ ఫర్ అన్ ఆన్సర్ ఫ్రమ్ ద స్టూడెంట్. నెక్స్ట్ వన్, షీ విజిటెడ్ డాష్ ఈఫిల్ టవర్ ఇన్ ప్యారిస్. ఇక్కడ ప్రాపర్ నౌన్ అన్నాం కదా, ఏం ఆర్టికల్ యూజ్ చేయకూడదు అన్నారు, మళ్ళీ ఇక్కడ ఎందుకు యూజ్ చేశారు, యూజ్ చేయాలా వద్దా అని కన్ఫ్యూజ్ అవ్వద్దు. స్పెసిఫిక్ అండ్ యూనిక్ థింగ్స్ ముందు మనం డెఫినైట్ ఆర్టికల్స్ యూజ్ చేస్తాం. నాట్ ఇక్కడ ప్రాపర్ నౌన్ అని కాదు. సో ద థింగ్ హియర్ దట్ వన్ ఆఫ్ ఇట్స్ ఓన్ కైండ్.
దట్ ఈస్ యూనిక్ ఆర్ స్పెషల్. సో అలాంటి కేసెస్లో మనం డెఫినైట్ ఆర్టికల్ ది అనేది యూజ్ చేస్తాం. షీ విజిటెడ్ ఈఫిల్ టవర్ ఇన్ ప్యారిస్. నెక్స్ట్ 29. హౌ మచ్ ఈస్ డాష్ లోఫ్ ఆఫ్ బ్రెడ్. బ్రెడ్లో పీసెస్ ఉంటాయి కదా, దాంట్లో ఒక లోఫ్ అనమాట. సో కౌంటబుల్ కింద వచ్చింది కాబట్టి మనం బేస్డ్ ఆన్ సౌండ్ని యూజ్ చేసి రాయాలి. సో లోఫ్ అనేది కాన్సనెంట్ కాబట్టి హౌ మచ్ ఈజ్ ఏ లోఫ్ ఆఫ్ బ్రెడ్. నెక్స్ట్, ఐ హ్యావ్ డాష్ 50 రూపీ నోట్, ఈజ్ ఇట్ ఎనఫ్. సో 50 ఒకటి కౌంటబుల్లో తీసుకున్నప్పుడు ఈ 55 అనేది సౌండ్ కాన్సనెంట్ కాబట్టి ఐ హ్యావ్ ఏ 50 రూపీ నోట్, ఈజ్ ఇట్ ఎనఫ్. నెక్స్ట్ వన్ 31. డాష్ మహాభారత ఈజ్ కన్సిడర్డ్ ద లార్జెస్ట్ ఎపిక్ పోయం. మహాభారత ద సాక్రెడ్ బుక్స్ ఏమైతే ఉన్నాయో బైబిల్, ఖురాన్, మహాభారత, గీత, రామాయణ ఇలాంటి హోలీ బుక్స్ ఎపిక్స్ ముందు మనం డెఫినైట్ ఆర్టికల్ ది అనేది యూజ్ చేయాల్సి ఉంటుంది. సో ఆన్సర్ ఈస్ ది మహాభారత. ది మహాభారత ఈజ్ కన్సిడర్డ్ ద లార్జెస్ట్ ఎపిక్ పోయం. నెక్స్ట్, ఇట్ ఈస్ నాట్ డాష్ ఈజీ థింగ్ టు డూ. సో ఒక థింగ్ కౌంటబుల్లో మనం తీసుకుంటున్నాం అనమాట. సో ఇండెఫినైట్ ఆర్టికల్ యూజ్ చేయాల్సి ఉంటుంది. ద ఆన్సర్ బేస్డ్ ఆన్ దిస్, ఈ అనేది ఓవెల్ లెటర్ అండ్ సౌండ్ కూడా ఓవెలే కాబట్టి ఆన్సర్ ఇట్ ఈజ్ అన్ ఈజీ థింగ్ టు డూ. నెక్స్ట్ 33. హీ విల్ రీచ్ దేర్ విత్ ఇన్ డాష్ ఆర్. సో కౌంటబుల్లో ఆర్లో రీచ్ అవుతారని చెప్తున్నారనమాట. ఆర్లో హెచ్ సైలెంట్ కాబట్టి ఓ ప్రొనౌన్స్ అవుతుంది. ఓవెల్ లెటర్ అండ్ ఓవెల్ సౌండ్ కాబట్టి ఆన్సర్ ఏమవుతుందంటే అండ్ హీ విల్ రీచ్ దేర్ విత్ ఇన్ అన్ ఆర్. నెక్స్ట్ 34. ఐ హెల్ప్ డాష్ వన్ బెగ్గర్ ఆన్ ద వే. సింగులర్ కౌంటబుల్లో వన్ బెగ్గర్ని తీసుకున్నాం అండ్ ఓ అనేది ఓవెల్ లెటర్ అయినా దీన్ని సౌండ్ వచ్చేటప్పుడు కాన్సోనెంట్ సౌండ్ వాతో వస్తుంది తెలుగు లెటర్స్లో. సో వన్ బెగ్గర్ని వన్ తీసుకుంటే కనుక వన్ బెగ్గర్లో వన్ అనేది కాన్సోనెంట్ సౌండ్ కాబట్టి ఆన్సర్ ఏంటంటే ఏ. ఐ హెల్ప్డ్ one beggar on the way. Next 35. I have 2 sisters and dash brother. సో ఇక్కడ 2 sisters ఉన్నారు, ఒక బ్రదర్ ఉన్నారు అని చెప్పాలి. ఇక్కడ సింగులర్ కౌంటబుల్ బేస్డ్ ఆన్ సౌండ్ ఇట్ ఈస్ కాన్సోనెంట్ బ్రదర్ అనేది. సో ఆన్సర్ ఏంటంటే ఏ. ఐ హ్యావ్ 2 sisters and a brother. నెక్స్ట్, మిస్సెస్ శ్వేత ఈజ్ డాష్ గుడ్ టీచర్. ఇక్కడ మిస్సెస్ శ్వేత ఈజ్ డాష్ గుడ్ టీచర్ అన్నాడు. ఇక్కడ శ్వేత అనే ఆమెను సింగులర్ కౌంటబుల్లో ఏ టీచర్ బేస్డ్ ఆన్ సౌండ్ కాన్సనెంట్ ఏ అనేది తీసుకోవాలి. సపోజ్ మీకు ఎగ్జామినేషన్లో మిస్సెస్ ఆర్ మిస్టర్ ఆర్ మిస్ అని దీని బిఫోర్ మనకి బ్లాంక్ ఇస్తే కనుక మిస్టర్, మిస్ ఆర్ మిస్ అనేది వచ్చినప్పుడు ఇక్కడ మనకి అన్నోన్ పర్సన్స్గా తీసుకుంటాము. బేస్డ్ ఆన్ సౌండ్ ఏ అనే ఆర్టికల్ యూజ్ చేయాల్సి ఉంటుంది. ఏ మిస్టర్, ఏ మిస్, ఏ మిస్సెస్ అనేది యూజ్ చేయాల్సి ఉంటుంది. ఇది ఒకసారి మీరు టెక్స్ట్ బుక్లో కూడా ఉంటుంది, ఒకసారి ఐడెంటిఫై చేయండి, లేదా ఒకసారి వీడియోని టైప్స్ అండ్ ఫండమెంటల్స్ చూస్తే కనుక మీకు అర్థమవుతుంది. నెక్స్ట్ వన్, అవర్ స్పోర్ట్స్ డే ఈజ్ ఆన్ డాష్ 4th of May. ఇక్కడ మనం ఆర్డినల్ నెంబర్లో తీసుకున్నాం కాబట్టి డెఫినైట్ ఆర్టికల్ యూజ్ చేయాలి. అవర్ స్పోర్ట్స్ డే ఈజ్ ఆన్ ద 4th of May. ఆన్ ద 4th of May.
నెక్స్ట్ వన్, he was dash chief engineer who built this ship. స్పెసిఫిక్ పర్సన్ అనమాట, ఆ షిప్ని బిల్డ్ చేసిన వ్యక్తి. సో స్పెసిఫిక్ సెన్స్లో డెఫినైట్ ఆర్టికల్ ది అనేది యూజ్ చేయాలి. హీ వాజ్ ద చీఫ్ ఇంజనీర్ హూ బిల్డ్ దిస్ షిప్. నెక్స్ట్ వన్, డాష్ డాగ్ వాజ్ లింపింగ్. అక్కడ ఒక డాగ్, స్పెసిఫిక్గా ఆ డాగ్గే అక్కడ లింప్ చేస్తుంది. సో ఐ హ్యావ్ 2 sisters వరకు మీకు ఈ ఎక్సర్సైజ్ ఉంటుంది. రిమైనింగ్ మిస్సెస్ శ్వేత దగ్గర నుండి మీకు వచ్చేటప్పటికి టెక్స్టువల్ ప్రాక్టీస్ ఎక్సర్సైజ్ నుండి వచ్చినాయి అన్నమాట. రిమైనింగ్ ఇవి కూడా మీకు ఇన్ కేస్ ఎట్లా అయినా మిమ్మల్ని అడగవచ్చు క్వశ్చన్స్ అనేవి. సో బేస్డ్ ఆన్ సౌండ్ని మీరు యూజ్ చేసుకొని స్పెసిఫిక్ చెప్తున్నామా, జనరల్గా చెప్తున్నామా, లేదా ఇక్కడ ఆర్టికల్ యూజ్ చేయొచ్చా లేదా అనేవి రూల్స్ని ఫాలో అయితే కనుక మీరు కంపల్సరీ ఎలాంటి టైప్ ఆఫ్ సెంటెన్స్ ఇచ్చినా కూడా మీరు రాయగలరు. నెక్స్ట్ 40th వన్, రేవంత్ హ్యాడ్ పిక్చర్స్ ఆఫ్ డాష్ ఏప్ అండ్ డాష్ పాండా. సో ఇక్కడ బేస్డ్ ఆన్ సౌండ్లో ఏప్కి ముందు యాన్ వస్తుంది, పాండాకి ముందు ఏ అనేది వస్తుంది. నెక్స్ట్ 41, హీస్ డాష్ ఎక్సలెంట్ పెయింటర్. ఎక్సలెంట్ ఈజ్ vowel sound, so we have to write an here. సో దాన్ని ఏదైతే బ్లాంక్ ఇస్తాడో దాని ఆఫ్టర్ వర్డ్ యొక్క సౌండ్ని బేస్ చేసుకుని మనం ఆ బ్లాంక్లో ఆర్టికల్స్ అనేవి రాయాల్సి ఉంటుంది. అది బేస్డ్ ఆన్ సౌండ్ అయితే, ఇండెఫినెట్ అయితే, లేదా స్పెసిఫిక్గా చెప్తే కనుక ది అనేది యూజ్ చేస్తాం. హీ ఈజ్ డాష్ ఎక్సలెంట్ పెయింటర్, యాన్ ఎక్సలెంట్ పెయింటర్. నెక్స్ట్ వన్, డాష్ మేనేజర్ ఆఫ్ ఎస్బీఐ ఈజ్ మై అంకుల్. సో స్పెసిఫిక్గా ఎస్బీఐ మేనేజర్ వాళ్ళ అంకుల్ అని చెప్తున్నారు కాబట్టి ఇక్కడ మనం ది అనే ఆర్టికల్ యూజ్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్, డాష్ రివర్ గంగా ఈజ్ ఇన్ ఇండియా. రివర్ నేమ్స్, బుక్స్ నేమ్, మౌంటైన్స్, ఇవన్నీ స్పెసిఫిక్ థింగ్స్, యూనిక్ థింగ్స్ వచ్చినప్పుడు డెఫినైట్ ఆర్టికల్ యూజ్ చేయాలి. ద రివర్ గంగా ఈజ్ ఇన్ ఇండియా. సో ఆన్సర్ ఈస్ ద. డాష్ వాటర్ ఇన్ అవర్ స్కూల్ ట్యాంక్ హ్యాస్ బికమ్ పొల్యూటెడ్. యాక్చువల్గా అన్కౌంటబుల్లో మనం ఆర్టికల్స్ అనేవి ఏం యూజ్ చేయం, బట్ స్పెసిఫిక్ సెన్స్లో స్కూల్ ట్యాంక్ వాటర్ మాత్రమే పొల్యూట్ అయింది అని స్పెసిఫిక్ సెన్స్లో చెప్తున్నాం కాబట్టి డెఫినైట్ ఆర్టికల్ ది అనేది యూజ్ చేస్తున్నాం ఇక్కడ. ది వాటర్ ఇన్ అవర్ స్కూల్ ట్యాంక్ హ్యాస్ బికమ్ పొల్యూటెడ్. లాస్ట్ వన్, కళ్యాణ్ ఈజ్ డాష్ బెస్ట్ బ్యాట్స్మెన్ ఆఫ్ ద టీమ్. ఇక్కడ బెస్ట్ సూపర్లేటివ్లో ఉంది. సో బెస్ట్ వచ్చినప్పుడు సూపర్లేటివ్లో ఏదైనా డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్లోకి సంబంధించిన సూపర్లేటివ్లో ఉన్న ఏ వర్డ్ అయినా వచ్చినప్పుడు మనం డెఫినైట్ ఆర్టికల్ స్పెసిఫిక్ సెన్స్లో చెప్తున్నారు కాబట్టి డెఫినైట్ ఆర్టికల్ యూజ్ చేయాల్సి ఉంటుంది. కళ్యాణ్ ఈజ్ ద బెస్ట్ బ్యాట్స్మెన్ ఆఫ్ ద టీమ్. సో ఇవి అన్నమాట మనకి టెక్స్ట్ బుక్కి సంబంధించిన ఎక్సర్సైజ్ సంబంధించిన కొన్ని సెంటెన్సెస్. ఇవి మీరు బాగా ప్రాక్టీస్ చేసి రూల్స్ని కనుక మీరు ఫాలో అయితే కనుక ఎలాంటి క్వశ్చన్ ఇచ్చినా కూడా మీరు ఆర్టికల్స్ అనేవి ఆన్సర్ ఎక్కడ రాంగ్ లేకోకుండా 6 క్వశ్చన్స్కి ఆన్సర్ చేయగలుగుతారు. 6 into half 3 మార్క్స్ అనేది మీరు గెయిన్ చేయగలుగుతారు. సో మన ఛానల్లో ఇంటర్మీడియట్కి సంబంధించిన గ్రామర్ టాపిక్స్ వీడియోస్ అనేవి అప్లోడ్ అవుతూ ఉంటాయి. అండ్ స్పోకెన్ ఇంగ్లీష్కి సంబంధించిన షార్ట్స్ కానీ వీడియోస్ కానీ ఇంటర్మీడియట్కి సంబంధించిన గ్రామర్ టాపిక్స్ అన్నీ కూడా మీకు స్టడీ పరంగా ఏదైతే టాపిక్స్ యూస్ అవుతాయో అవన్నీ కూడా మన ఛానల్లో అప్లోడ్ అవుతూ ఉంటాయి. సో మీరు సబ్స్క్రైబ్ చేసి ఇంకెవరికైతే యూస్ఫుల్ అవుతుందో షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయించండి అండ్ లైక్ కూడా చేయించండి. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ ద ఛానల్.